ఆకలితో కడుపు నిండుగా భోజనం చేస్తాం కానీ అలా భోజనం ముగించామో లేదో మనలో చాలా మందికి కళ్ళు ఇట్టే మూతలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట కళ్ళపై నిద్ర తేలిపోతూ వచ్చేస్తూ ఉంటుంది. తిన్న వెంటనే పక్కపై అలా వాలిపోతూ ఉంటారు. ఇక ఆఫీసుల్లో అయితే కుర్చీల్లో కూర్చొని ఒకటే తూగుతూ ఉంటారు. అన్నం తిన్నాక ఏదో మత్తు ఆవహించినట్లు శరీరం అంతా మబ్బుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? తిన్న వెంటనే నిద్ర ముంచుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది కడుపు నిండా భోంచేశాక నిద్రమత్తులో తూగుతుంటారు. ఒకటే ఆవలింతలు వస్తుంటాయి. తిన్న తరువాత ఎందుకింత నిద్రమత్తు అని ఎప్పుడైనా ఆలోచించారా? భుక్తాయాసంతో నిద్ర వస్తోందని సర్ది చెప్పుకుంటారు చాలామంది. నిజానికి దీనికి ఒక కారణం ఉంది. మనం ఏం తిన్నామన్న దానిపై నిద్రమత్తు వచ్చేది లేనిది ఆధారపడి ఉంటుంది. భోజనంలో అన్నం ఎక్కువగా తింటే నిద్ర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చపాతీ లాంటివి తింటే త్వరగా నిద్రమత్తు రాదు. అన్నం తినడం వల్ల గ్లూకోజ్ వెంటనే రక్తంలో కలుస్తుంది. దీనివల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. ఆ అలసట వల్ల నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే అన్నాన్ని సుష్టుగా తినటం వల్ల మన ఒంట్లో మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. అవి మెదడును ప్రశాంతంగా ఉంచడంతో పాటు మత్తు భావనను కలిగిస్తాయి. అన్నమే కాదు, పిండి పదార్థాలు అధికంగా ఉండే ఏ ఆహారాలు తిన్నా ఇలాగే ఉంటుంది. అందులోనూ బిర్యానీ లాంటివి తింటే నిద్ర మరీ పెరిగిపోతుంది. తిన్న వెంటనే నిద్ర రాకుండా ఉండాలంటే ఆహారంలో పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లను ఎక్కువగా అందించే ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్ వల్ల శరీరానికి శక్తి అందుతుంది, చురుగ్గా పనిచేస్తారు. మధ్యాహ్నం వేళ అన్నం తిన్నాక మరీ నిద్ర ముంచుకొస్తుంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. లంచ్లో అన్నానికి బదులు జొన్నలు, సజ్జలు, పినోవా, ఓట్స్ వంటి వాటితో వండిన వంటకాలు తీసుకెళ్ళాలి. లేదా చపాతీలు తిన్నా మంచిదే. అలాగే కూరగాయలు, సలాడ్లు, పండ్లు, చికెన్, పన్నీరు వంటి వాటితో వండినవి తినాలి. ఇవి రక్తంలో చక్కెరను అధికంగా ఒకేసారి విడుదల కానివ్వవు. శరీరంలో బద్ధకాన్ని, నిద్రమత్తును పెంచవు. భోజనం చేశాక కదలకుండా కూర్చోవటం వల్ల కూడా శరీరం బద్ధకంగా మారుతుంది. నిద్రమత్తుతో ఆవలింతలు వస్తాయి. కాబట్టి తిన్నాక ఓ 10 నిమిషాలు నడవాలి. ఇక పొట్ట నిండా తినకుండా పొట్టలో కాస్త ఖాళీగా ఉండేలా చూసుకుని తినడం మరీ మంచిది.